నమస్కారం. నేను శ్రీకాంత్ శర్మ. మీరు నవరత్నాలు, నవరత్నాలలో ఉండేటువంటి ఏ రత్నం సంబంధించినటువంటి ఉంగరం ధరించేటువంటి వారైతే కనుక ఈ వీడియో సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఇది మీకెప్పుడు జీవితాంతము పనికొచ్చేటువంటి వీడియో. సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రోజున చంద్రగ్రహణం భారతదేశంలో సంభవించబోతుంది. అర్ధరాత్రి సంభవిస్తుంది. గ్రహణం సమయంలో దీన్ని మోక్షకాలం అంటారు కనుక సాధకులైనటువంటి వారు మంత్రదీక్షలో ఉండేటువంటి వారంతా కూడా ఆ సమయంలో మంత్ర సాధన చేస్తూ ఉంటారు. ఇప్పుడు నవరత్నాలు లేదా నవరత్నాలలో ఏదైనా రత్నం మీరు ఉంగరంగా ధరించేటైతే కనుక మీరేం చేయండి, రాత్రి స్నానం చేసిన తర్వాత మీ చేతికి ఉన్నటువంటి ఉంగరాలను శుభ్రంగా కడిగేసి ఆవు పాలు ఒక వెండి గిన్నెలో కానీ లేదా ఇంకేదైనా పాత్రలో కానీ, రాగి పాత్రలో మాత్రం పెట్టకండి. ఆవు పాలను రాగి పాత్రలో పోస్తే కనుక అది కళ్ళుతో సమానం అవుతుంది. వెండి గిన్నె అయితే చాలా శ్రేష్టం. వెండి గిన్నె లేనటువంటి వాళ్ళు స్టీల్ గిన్నె లాంటివి వాడుకోండి. ఇత్తడి గిన్నె అయినా పనికొస్తుంది. అందులో పాలు పోసి అందులో ఈ ఉంగరం వేసేయండి. దాని మీద కొన్ని దర్భలు దొరకకపోతే గరిక అందులో దాని పైన పెట్టండి. ఉంగరము ఆ పాలల్లో మునిగిపోవాలి. అలా పెట్టేసేయండి. సాధన చేయడానికి శక్తి ఉంటే కనుక మీరు ధరించేటువంటి ఆ రత్నము ఏ గ్రహానికి సంబంధించిందో ఆ మంత్రము సాధన చేసుకోవాలి. అంటే కెంపు ధరిస్తున్నారనుకోండి, సూర్యమంత్రం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం, ఇట్లా ఏ రత్నానికి సంబంధించిన గ్రహం అయితే ఆ రత్నానికి సంబంధించిన ఆ గ్రహం యొక్క మంత్రము జపించుకోండి. లేదా అలా చేయలేకపోతే కనుక మీరు ఆ రాత్రంతా కూడా ఆ ఉంగరాన్ని ఆ పాలల్లో ఉంచి దానిపైన దర్భను లేదా గరికను పెట్టి ఉంచేసేయండి. మరుసటి రోజున మీరు స్నానం చేసుకున్న తర్వాత, దీపారాధన చేసుకున్న తర్వాత ఈ పాలను మొక్కల్లో పోసేసి ఉంగరాన్ని శుభ్రంగా కడిగేసి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకొని ఆ రత్నాన్ని ధరించండి. ధరించేటువంటి సమయంలో వర్జ్యము దుర్ముహూర్తం లేకుండా చూసుకొని మంచి సమయం చూసుకొని ధరించండి. ఇలా ప్రతి గ్రహణానికి ఆచరించాలి. గ్రహణం సమయంలో ఉంగరాలు చేతికి ఉండకూడదు. ఆవు పాలలో ఉంచి సాధన చేస్తే కనుక ఏమవుతాయంటే ఆ రాయిలో ఎక్కువ శక్తి తేజస్సు పెరుగుతుంది. అంటే ఒక రీఛార్జ్ అవుతాయి అన్నమాట. దానివలన మీకు ఎందుకోసమైతే ఆ రత్నం మీరు ధరిస్తున్నారో దానివలన ఇంకా అధికమైనటువంటి ఫలితము మీకు లభిస్తుంది కనుక అది ఇంకా మరింత శక్తివంతం అవుతుంది కనుక ప్రతి గ్రహణానికి ఇలా చేయాలి కనుక ఈ గ్రహణానికి తప్పకుండా ఇలా చేయండి. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి. చాలా అమూల్యమైనటువంటి విషయము. సందేహాలు ఉంటే నాకు కాల్ చేయండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్తే.